మీరు ఒక రోబోట్ కాదు, ఒక స్ప్రెడ్షీట్ అంతకన్నా కాదు. మీరు ఒక పర్సన్. యూ జస్ట్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మోస్తూ మీరు మీ ఫ్యామిలీతో ఎమోషనల్లీ అటాచ్మెంట్ అయి ఉన్న ఒక పర్సన్. ఈ విషయం అర్థం చేసుకోవడానికి కొంతమందికి చాలా టైం పట్టొచ్చు. బట్ వన్స్ వాళ్ళకి ఈ విషయం అర్థమైన తర్వాత వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ లైఫ్లో ఏది ముఖ్యమో అని తొందరగానే రియలైజ్ అవుతారు. ఫైనాన్షియల్ సెక్టార్లో డిసిషన్ తీసుకునేటప్పుడు మరీ లాజికల్గా, సెన్సిబుల్గా బాగా ఆలోచించి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని బుర్రపాటు చేసుకోకండి. బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్డ్గా అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్కి, మనీకి ఒక డైరెక్షన్ అనేది ఉండాలి, కానీ రియాక్షన్ కాదు. అప్పుడే మీరు రాత్రి పీస్ఫుల్లీ ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. నిజానికి మీరు బ్యాలెన్స్డ్గా ఉండడమే మంచిది. అదే మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. ఎందుకంటే బిజినెస్లో ఆర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో ఉండడమే ముఖ్యం. నేను చెప్పేది మీకు ఇప్పుడు అర్థం కావడానికి మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ సిఫిలిస్ అనే ఒక సుఖవ్యాధిని నయం చేయడానికి మలేరియా అనే పారాసైట్ని వాడుకున్న ఒక సైకియాట్రిస్ట్ కథ. క్రేజీ బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ స్టోరీ. డోంట్ స్కిప్ ఫర్ ఎ వైల్. జూలియస్ వాగ్నర్ జౌరెగ్ 19th century సైకియాట్రిస్ట్. ఆయనకు 2 యూనిక్ స్కిల్స్ ఉండేవి. మొదటిది, వ్యాధి అనేది ఎట్లా వ్యాపిస్తుంది, దానికి గల కారణం, దాని నమూనాని ఐడెంటిఫై చేయడం. రెండవది, జనాలందరికీ పిచ్చిగా వెర్రిగా కనిపించేది అతనికి మాత్రం ధైర్యంగా, బోల్డీగా కనిపించడం. న్యూరోసిఫిలియస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. అప్పట్లో ట్రీట్మెంట్ లేని ఒక ప్రాణాంతక వ్యాధి. జూలియస్ వాగ్నర్ సిఫిలిస్ వ్యాధిలో ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశాడు. సిఫిలిస్ పేషెంట్స్కి ఇంకా ఏ కారణం చేతనైనా సరే జ్వరం కానీ వస్తే ఆ పేషెంట్స్ సిఫిలిస్ వ్యాధి నుంచి తొందరగా క్యూర్ అవుతున్నారు. అప్పటి డాక్టర్స్ ఈ విషయాన్ని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయారు. కానీ జూలియస్ వాగ్నర్ ఒక్కడు మాత్రమే పేషెంట్స్ సిఫిలిస్ నుంచి రికవర్ అవ్వడానికి జ్వరమే కారణమని అర్థం చేసుకున్నాడు. సో వెంటనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. సిఫిలిస్ పేషెంట్స్కి టైఫాయిడ్, మలేరియా, మసూచి లాంటి క్రిములను బాడీలో ఇంజెక్ట్ చేసి దానివల్ల వచ్చే ఐ ఫీవర్ వల్ల సిఫిలిస్ను క్యూర్ చేద్దామని ఆయన ఆలోచన. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉందో వాస్తవంలో కూడా అంతే భయానకంగా మారింది. ఆ ట్రీట్మెంట్ వల్ల కొంతమంది చనిపోయారు కూడా. చాలా ట్రయల్స్ తర్వాత ఆయన ఒక వీక్ వర్షన్ ఆఫ్ మలేరియాను తీసుకున్నాడు. కానీ కొన్ని ట్రాజెడిక్ ట్రయల్స్ తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. మలేరియా థెరపీ వల్ల సిఫిలిస్ నుంచి 10లో 6 రికవర్ అవుతున్నారని జూలియస్ వాగ్నర్ తెలిపాడు. అప్పట్లో అసలు ఏ ట్రీట్మెంట్ లేకపోతే 10లో 1-2 మాత్రమే సిఫిలిస్ నుంచి బయటపడేవాళ్ళు. 1927లో మెడిసిన్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ లభించింది. డాక్టర్ జూలియస్ వాగ్నర్ జీవితమంతా కూడా జ్వరాన్ని పేషెంట్ బాడీలోకి ఇంజెక్ట్ చేసి రోగిలో ఉన్న మానసిక రోగాన్ని నయం చేయడం కోసమే బ్రతికాడు. అదే అతను సంపాదించిన గొప్ప విజయం. పెన్సిలిన్ వచ్చిన తర్వాత సిఫిలిస్ ట్రీట్మెంట్లో మలేరియా థెరపీ అనేది పూర్తిగా వెనుకబడింది. అది వేరే విషయం. పెన్సిలిన్ పుట్టకముందు డాక్టర్ జూలియస్ వాగ్నర్ మలేరియా థెరపీ కొన్ని వేల మందిని కాపాడింది. అందుకే ఆయనకు 1927లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కానీ జ్వరం అనేది అంటురోగాలను, ఇన్ఫెక్షన్స్లను నయం చేస్తుంది అని గుర్తించిన డాక్టర్ ఎవరైనా చరిత్రలో ఉన్నారు అంటే అది ఒక్క డాక్టర్ జూలియస్ వాగ్నర్ మాత్రమే. చూడండి అతని ఆలోచనలు, యాటిట్యూడ్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అండ్ అది ప్రూవ్ చేసి చూపించాడు కూడా. జ్వరాలు ఎందుకు వస్తాయో, ఏం చేస్తాయో అంతా కూడా అగమ్య గోచరం. అందుకే జనాలకి జ్వరాలు అంటే భయం. యాన్షియంట్ రోమన్స్ వాళ్ళని జ్వరాల నుంచి కాపాడుకోవడానికి దేవతలకు పూజలు చేసేవాళ్ళు, మొక్కుబడులు కూడా మొక్కేవాళ్ళు. కనీసం అట్లనైనా జ్వరాల బాధ తగ్గుతుందని. కానీ వాగ్నర్ ఆలోచననే వేరు. జ్వరాలు యాక్సిడెంటల్గా ఇబ్బందులకు గురి చేయవు. అది మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి రికవర్ చేయడంలో రోల్ ప్లే వహిస్తాయి. బాడీలో ఒక 1 degree టెంపరేచర్ పెరిగినా సరే కొన్ని వందల వైరస్లు నశించిపోతాయి. పిల్లల తల్లిదండ్రులు బిడ్డ బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరిగినా తల్లడిల్లిపోతారు, టెన్షన్ అవుతారు. జ్వరాలు బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతాయి అండ్ అవి ఇన్ఫెక్షన్స్తో, వైరస్తో ఫైట్ చేస్తాయి అని గుర్తుంచుకోండి. ఫీవర్తో ఉన్న పిల్లలకు 100 degrees to 104 degrees జ్వరం అనేది మంచిది. నవడేస్ యూనివర్సల్లీ జ్వరం అనేది ఒక దుష్ట శక్తిలాగా, దయ్యంలాగా, భూతంలాగా చూస్తున్నాం. జ్వరం వచ్చిందంటే చాలు పారాసిటమాల్, టైలాల్, డోలో 650 కానీ ఏదో ఒకటి వేసుకొని ఎట్లనైనా సరే జ్వరాన్ని వదిలించుకోవాలని అనుకుంటున్నాం అందరం. పేరెంట్స్, పేషెంట్స్, డాక్టర్స్, ఆఖరికి ఫార్మా కంపెనీస్ కూడా
మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన బాడీకి రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్న ఈ జ్వరాన్ని ఒక దరిద్రం లాగా చూస్తున్నాం. జ్వరం వచ్చిందంటే చాలు ఒకే ఒక్క సొల్యూషన్, దాన్ని ఎట్లాగైనా సరే వదిలించుకోవడమే మన ఫస్ట్ గోల్. నవడేస్ జ్వరం వస్తే ఐసీయూలో ట్రీట్మెంట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. జ్వరాలు మనకు మంచి చేస్తాయి. జ్వరం వల్ల మనకు బెనిఫిట్ ఉన్నప్పుడు యూనివర్సల్గా మనం ఎందుకు జ్వరాలతో ఫైట్ చేస్తున్నాం? ఎందుకంటే జ్వరాలు బాధిస్తాయి, జనాలకి బాధపడడం ఇష్టం లేదు, అంతే. ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి జ్వరాలు ఉపయోగపడతాయి, కానీ ఆ జ్వరం మనల్ని బాధిస్తుంది, పీడిస్తుంది. ఆ బాధను మనం తట్టుకోలేక బ్యాలెన్స్డ్గా ఉండలేక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. జ్వరం వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మీకు చాలా లాజికల్గా అనిపించవచ్చు, కానీ మీరు బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో లేరని గుర్తుంచుకోండి. మీ మనీని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఇదే ఫ్యాక్టర్ అప్లికేబుల్ అవుతుంది. ఎక్కువగా ఆలోచించి ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక పాయింట్ దగ్గర మీ ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్లో లాస్ వస్తే ఆ బాధ తట్టుకోలేక వెంటనే హరీబరీ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఆలోచించండి. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీని ఎక్స్ప్లోర్ చేసినందుకు ఎకనామిక్స్ సైన్స్లో హ్యారీ మార్కోవిట్జ్ అనే వ్యక్తికి 1990లో నోబెల్ ప్రైజ్ లభించింది. అసలు ఆ మోడర్న్ పోర్ట్ఫోలియోలో ఏముంది అని కనుక మనం క్వశ్చనింగ్ చేయగలిగితే మనకు దొరికే ఆన్సర్ ఈజ్, మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఆ మొత్తం బల్క్ అమౌంట్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయండి అండ్ మీ రిస్క్ అండ్ రివార్డ్స్కి మధ్యలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ రిస్క్ అండ్ రివార్డ్స్ని బ్యాలెన్స్ చేయడం. మీ దగ్గర ఉన్న అమౌంట్ని మొత్తం ఒకే కంపెనీలో లేకపోతే ఒకే స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఆ కంపెనీ ఆర్ స్టాక్ పడిపోతే, డౌన్లోకి వెళ్ళిపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా జీరో అయిపోతాయి అండ్ రిస్క్ కూడా ఎక్కువైపోతుంది. సెకండ్, డైవర్సిఫికేషన్. మీ దగ్గర ఉన్న 100% అమౌంట్ని డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 20% స్టాక్లో, 20% గోల్డ్లో, 20% రియల్ ఎస్టేట్లో, 20% బాండ్స్లో అండ్ 20% ఎఫ్డీలో మెయింటైన్ చేయండి. వీటిలో ఏ ఒక్కటి పడ్డా సరే రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మిమ్మల్ని కాపాడతాయి అండ్ రిస్క్ అండ్ రివార్డ్స్ని మధ్యలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి. మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ ద్వారా మార్కోవిట్జ్ మనకు చెప్పాలనుకున్నది ఒక్కటే, స్టాక్ మార్కెట్ పెరిగినా సరే పడినా సరే దాంట్లో నేను ఉన్నా లేకున్నా సరే నేను ఆ పెయిన్ని ఇమాజిన్ చేయగలను. సో స్టాక్స్లో, గోల్డ్లో, బాండ్స్లో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసి నాకు నా ఫ్యూచర్లో కలిగే బాధను, రిగ్రెట్నెస్ ఫీలింగ్ని మినిమైజ్ చేసుకుంటాను. అండ్ మనమేం రోబోలం కాదు, ఒక స్ప్రెడ్షీట్ అంతకన్నా కాము. మనం మానవ మాత్రులం. మనకు అవసరం లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు బయట 1,00,000 పనులు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోండి. సో మీకు ఇప్పటికే ఏం చేయాలో ఏం చేయవద్దు అని అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.